హాయ్ హలో అండి అందరికీ నమస్తే. మీరు కూడా ఎప్పుడైనా నా వల్ల కాదు అని అనుకున్నారా? హనుమంతుడు కూడా అలానే అనుకున్నాడు తెలుసా? హనుమంతుడికి తన శక్తి ఏమిటో ఒకరు తెలియచేస్తేనే కానీ తెలియలేదు. ఆయన ఎవరో తెలుసా? జాంబవంతుడు. ఆయన చెప్పిన ఒక్క మాటతోనే సుందరకాండ మొదలైంది. రాముడు సైన్యం మొత్తం సముద్రం దగ్గరే ఆగిపోయింది. అవతల లంక 100 యోజనాల సముద్రం. ఎవరు దాటుతారు? అక్కడున్న వాళ్ళందరూ తల దించుకుంటానే ఉన్నారు. ఎక్కడో మూలన కూర్చున్న హనుమంతుడి దగ్గరికి జాంబవంతుడు వెళ్ళి లేపుతాడు. హనుమా, లే, నువ్వు వాయుదేవుడు పుత్రుడివి. చిన్నప్పుడే నువ్వు సూర్యుణ్ణి పట్టుకోవడానికి ఎగిరేవాడివి. నీకున్న శక్తి ఏమిటో నీకే తెలియదు. నువ్వు తలుచుకుంటే ఈ సముద్రం మొత్తం నీ ముఖాల లోతే అని అంటాడు. ఆ మాటలు వినగానే హనుమంతుడికి తన బాల్యం గుర్తుకొస్తుంది. శరీరం పెరగడం మొదలు పెడుతుంది. కొండంత అవుతాడు. నేను వెళ్తా, సీతమ్మను నేనే తీసుకొస్తా అని హనుమంతుడు బయలుదేరుతాడు. ఇక్కడ నుంచే సుందరకాండ మొదలవుతుంది. చూసారా అండి, మనకు కావాల్సింది కూడా జాంబవంతుడే. నువ్వు చేయగలవు అని చెప్పే మనిషి ఉండాలి. ఇంతకీ హనుమంతుడు సముద్రాన్ని ఎలా దాటాడు? దారిలో దేవతలు పెట్టిన 3 పరీక్షలు ఏమిటి? అది నేను రేపు పార్ట్ 2లో చాలా క్లియర్గా చెప్తాను. ఈ కథ మీకు నచ్చినట్లయితే నన్ను ఫాలో అవ్వండి. మనమందరం సుందరకాండాన్ని పూర్తిగా తెలుసుకుందాం.